హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. కొన్ని సినిమాల కథా సంవిధానం విన్నప్పుడు, కొన్ని కథల ఇతివృత్తం విన్నప్పుడు 100% గుర్తొచ్చేది మహాకవి శ్రీశ్రీ రాసిన మాటలే. ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం. ఏమున్నది చరిత్ర గర్వకారణం, ఏ చరిత్ర చూసినా పరస్పరారోహణోద్యోగం, ఏ చరిత్ర చూసినా రణరక్త ప్రవాహ సిక్తం అన్నాడు శ్రీశ్రీ గారు. ఇది పల్నాడు. పల్నాడు అంటేనే పౌరుషానికి పైమెట్టు, ఆత్మాభిమానానికి తొలిమెట్టు లాగా. పల్నాడు పేరు వినగానే మనకి పల్నాటి యుద్ధం గుర్తొస్తుంది. ఈ ఇద్దరు కుటుంబంలోనే బద్ధవైర్యం వచ్చి మొత్తం ఆ నేలంతా కూడా రక్తసిక్తం అయిపోయిన చరిత్ర. ఆధునిక మహాకురుక్షేత్రంగా ఆ ఘట్టాన్ని అభివర్ణిస్తారు చరిత్రకారులు. అలాంటి ప్రాంతంలో 90వ దశాబ్దంలో జరిగిన ఈ కథ భగవంతుడు. అంటే ఒక రకంగా గాలిలో కలిసిపోతున్న మృత్యుఘోష, ప్రాణాలు బలిపెట్టిన మృత్యుహేళ. ఈ కథ అంతా కూడా అంటే ఈ కథకి డైరెక్టర్ జీజీ విహారీ ఒక మంచి క్యాప్షన్ ఇచ్చాడు. ఏంటంటే 2 రకాల కథలు. ఒకటి, ఆ దేవుళ్ళే ఈ భూమి మీద మనుషులుగా అవతరించే కథలు. భగవంతుడే మానవుడై ఈ నేల మీద దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడం ఒకటైతే, 2 మనుషులే దైవాలుగా అవతరించే కథలు. మానవుడే దేవుడై నలుగురిలో కలిసి తిరిగే మనిషే దైవంగా మారి మొత్తం తన వారిని తన జాతిని కాపాడుకునే ఒక కథ. ఇది 2వ రకం కథ. ఆ 2వ రకం కథే ఆ ఊరి నిండా అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు, నేరాలు, ఘోరాలు, దారుణాలు పూర్తిగా పెట్టరేగిపోతున్న టైంలో, అంటే ప్రాణాలను కూడా దహించి వేసే విధంగా దహనం చేస్తున్న తీరుతెన్నులు. అందులో ఒక ప్రేమ కథ. అంటే అరాచకాలు పెరిగిపోతున్నప్పుడు, అన్యాయాలు పెట్టరేగిపోతున్నప్పుడు భగవంతుడు 100% ఏదో ఒక రూపంలో వస్తాడన్న నమ్మకం మన పురాణాల నుంచి ఉన్న మాటే. అందుకే సంభవామి యుగే యుగే అన్న మాట ఉత్తినే పుట్టలేదు. కాకపోతే అంత పెద్ద మాటని అంటే సామాన్య ప్రజానీకానికి, పండిత పామర జనరంజకంగా ఉండాలి సినిమా సాహిత్యం అన్నది. అందుకే 1973లో మాయదారి మల్లిగాడి సినిమాలో ఆత్రేయ గారు ఒక అద్భుతమైన పాట రాశారు. వస్తాడురా దేవుడు చూస్తుండరా తమ్ముడు అని. దాంట్లోనే అన్యాయం జరిగినప్పుడు, అక్రమం పెరిగినప్పుడు వస్తాడురా దేవుడు, చచ్చినట్టు వస్తాడురా అని ఒక 2 వాక్యాలు రాశారు. అద్భుతమైన మాటలు. అలాగే ఈ సినిమాలో కూడా భగవంతుడు మన తిరువీరు రూపంలో కథానాయకుడేగా ఎప్పుడైనా దేవుడు, ఆ కథానాయకుడే దేవుడై ఈ పరిస్థితులన్నింటినీ చక్కబెడతాడు. శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఏ జాతి చరిత్ర చూసినా పరస్పరారోహణ ఉద్యోగం అన్నాడు. అంటే ఆరోహణం అంటే ఎక్కడం, ఒక జాతి మీద ఒక జాతి ఎక్కడం, ఒక నీతి మీద ఒక నీతి ఎక్కడం, ఆ నీతిని పూర్తిగా అణగదొక్కడానికి చేసే ప్రయత్నంలో ప్రాణాలను పట్టి పల్లార్చడం. ఇలాంటి కథతో జరుగుతున్న ఒక అద్భుతమైన కథా సంవిధానం. అంటే భగవంతుడు అనగానే ఇదేదో ఫ్యాంటసీ అండ్ సీజీలు, గ్రాఫిక్స్, రకరకాల మాయలు, రకరకాల అంటే టెక్నాలజీతో తయారవుతున్న కథ కాదు ఇది. పరిపూర్తిగా ఆర్గానిక్గా ఆ విలేజ్లో మట్టి వాసనలోంచి వచ్చే మారణ హోమం, మట్టి వాసనలో కలిసిన మారణ హోమంకి సంబంధించిన ఈ కథ అద్భుతంగా దర్శకుడు జీజీ విహారీ రాయడం. అండ్ ఈ చిత్రాన్ని రవి పనస ఫిల్మ్ కార్పొరేషన్, రవి పనస అంటే ఆయన తొలి రోజుల్లో సినిమా పరిశ్రమలోనే ఉండి దర్శకత్వ శాఖలో పనిచేసి తర్వాత మళ్ళీ బయట వ్యాపార రంగంలోకి వెళ్ళి ఐటీ రంగంలో ఒక ఉన్నత స్థానానికి అధిరోహించి రియల్ ఎస్టేట్లో కూడా సమున్నతమైన స్థానానికి చేరుకుని ఒక వ్యాపారం కాదు, ఒక వ్యవహారం కాదు, ఒక డ్రీమ్ మర్చెంట్, ఒక కలల బేహారీ, సినిమా మీద విపరీతమైన పిపాస కలిగిన వ్యక్తి రవి పనస. అంటే ఆయన తొలిసారిగా తొలినాళ్లలో ఎంతమందినో సినిమా రంగంలోకి రావద్దని చెప్పిన ఈ సదరు రవి పనస గారే మనసు పారేసుకుని మళ్ళీ తన కళలను అణగదొక్కుకోలేక
అణుచుకోలేక మళ్ళీ సినిమా రంగంలోకి వచ్చి చాలా కష్టం. సినిమా రంగం వైపు రాకుండా ఉండగలిగే ఒక కళల వ్యాపారి ఉన్నవాడు ఈ ప్రపంచంలో ఈ నేల మీద ఉండడు. ఎందుకంటే ఈ రోజున అమెరికా విదేశాల నుండి ఎంతమంది వచ్చి సినిమాలు తీస్తున్నారు. సినిమా రంగం అందుకే ఎప్పుడు కూడా ఒక జీవనది. ఆ జీవనది ఆ విధంగా ప్రవహించడానికి ఇలాంటి రవి పనస లాంటి ఒక చాలా అంకిత భావం, ఒక గొప్ప అభిరుచి, కొత్త సినిమాని ప్రజెంట్ చేయాలి. కొత్తగా ఖర్చు యాక్చువల్గా చెప్పాలంటే భగవంతుడి సినిమాకి మొదట అనుకున్న ఖర్చు కన్నా కూడా ఆ కథలో క్వాలిటీని, టేకింగ్కి సంబంధించిన ఒక అద్భుతమైన అభిరుచిని చంపడం ఇష్టం లేక తను బడ్జెట్ పెరుగుతున్నప్పుడు కూడా దాన్ని తట్టుకుని నిలబడి సినిమాని కంప్లీట్ చేస్తున్న ఈ సందర్భాన్ని సినిమా పరిశ్రమలో ఆ సినిమా గురించి తెలిసిన వాళ్ళు, భగవంతుడి సినిమా గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా రవి పనసని చాలా మెచ్చుకుంటున్నారు మంచి సినిమా తీస్తున్నందుకు. అండ్ ఈ సినిమాలో ఈ భగవంతుడి క్యారెక్టర్ ఎవరో కాదు, మనందరం ప్రేమించి అభిమానించి అంటే ఎన్నో మంచి సినిమాలు ఈ మధ్య రోజుల్లో చేసిన తిరువీర్ ఇందులో లీడ్ క్యారెక్టర్. అంటే ఆయనే భగవంతుడు తనల్ని నమ్ముకున్న వాళ్ళని, వాళ్ళ మీద జరుగుతున్న ఆ అరాచకాలని, ఓఘాయిత్యాలని వాటన్నిటిని తట్టుకోలేక అన్నిటికీ ప్రాణాలను కూడా బలిపెట్టుకుని, ప్రాణాలని ఒడ్డి, ప్రాణాలను పణంగా పెట్టి ఆ ఊరికి తన వారికి న్యాయం చేయడం కోసం చేసిన బ్రహ్మ ప్రళయ ఉద్యమం, యజ్ఞమే ఈ సినిమా భగవంతుడి సినిమా. కాబట్టి అందులో ఆర్గానిక్గా, న్యాచురల్గా ఈ మధ్య వచ్చిన సినిమాలు మనం చూస్తే కనుక ఇలాంటి మెయిన్ కంటెంట్ ఓరియంటెడ్గా వచ్చే సినిమాలన్నీ కూడా ప్రజల మన్ననల్ని విపరీతంగా పొందే, అటు రెవెన్యూ పరంగా కానివ్వండి, ఇటు రికార్డులు అవార్డుల పరంగా కూడా ఒక రాజు వెడ్స్ రాంబాయ్ కానీ, తర్వాత వచ్చిన మన లిటిల్ హార్ట్స్ కానీ, అండ్ మొన్న వచ్చిన దీవానా సినిమా కానీ, ఇప్పుడు రాబోతున్న ఈ సినిమా కానీ, నిన్ననే రిలీజ్ అయ్యి మహావెంకటేష్ అండ్ సత్యదేవ్ కాంబినేషన్లో వచ్చిన రావు బహదూర్ సినిమా కానీ, ఇలాంటి సినిమాలన్నీ కూడా ఈ రోజున అంటే యాక్చువల్గా చెప్పాలంటే పెద్ద సినిమాలు ఆ వ్యవహారం, ఆ స్థాయి, ఆ శైలి పూర్తిగా విభిన్నం. ఎందుకంటే పెద్ద హీరోలు, వాళ్ళ కథలు, వాళ్ళ గురించి జనం థియేటర్కి వస్తారు కాబట్టి వాళ్ళ మీదే, వాళ్ళ నడకే కథ, వాళ్ళ పరుగే కథ, వాళ్ళ పోరాటమే కథ కాబట్టి ఆ కథలు వేరు. ఇవన్నీ ఒక రేంజ్ యాక్టర్స్తో చేసే సినిమాలు. వీటికి కథే ప్రాణం, కథే జీవం, కథే జీవనం కాబట్టి అలాంటి కథతో ఈసారి జీజీ విహారీ మరెవరూ కాదు, మళ్ళీ మనం ఎంత దూరం వెళ్ళిపోనక్కర్లా, రాజు వెడ్స్ రాంబాయ్ లాంటి సినిమా ఎంతమందో నిరాకరించి, ఎంతమందో తిరస్కరిస్తే తన హక్కును చేర్చుకుని ఆ సినిమాకి అన్ని విధాలుగా ప్రాణం పోసి దర్శకుడు సాయిలు కంపాటికి వెన్నంటి ఉండి ఒక అద్భుతంగా సినిమా వచ్చి ఎంతమందో మెచ్చుకుని బ్రహ్మాండంగా హిట్ అయిన రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాని ముందుకు తీసుకొచ్చిన వేణు ఉడుగులే ఈ సినిమాకు కూడా వెన్నంటి ఉండి రవి పనస గారి వరకు తీసుకెళ్ళి ఈ సినిమాని నిలబెట్టడం జరిగింది. అండ్ ఈ సినిమాలో మనందరం జాతిరత్నాల సినిమాతో ఫరియా అబ్దుల్లా అంటే చాలామంది యూత్కి బ్రహ్మాండమైన హార్ట్ థ్రాబ్గా మారింది ఈ మధ్య ఫరియా అబ్దుల్లా. అండ్ తను చేసే ఈ క్యారెక్టర్ మనం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. షీజ్ ఏ అర్బన్ గర్ల్, షీజ్ ఏ సిటీ గర్ల్, అంత సిటీ మోడల్, సిటీ కల్చర్, సిటీ ఫ్యాషన్. బట్ ఈ సినిమాలోకి వచ్చేసరికి ఆ అమ్మాయి పూర్తిగా ఆ పల్నాడు ప్రాంతంలో 90వ దశకంలో ఎలా ఆ విలేజింగ్ గ్రామీణ జీవితంలో అతివలు, మహిళలు, అమ్మాయిలు ఎలా ఉండేవారు అలాగ చాలా విచిత్రంగా. అండ్ తిరువీర్ గురించి చెప్పనక్కర్లేదు. ఈ సచ్ ఎ వండర్ఫుల్ యాక్టర్, బ్రహ్మాండంగా చేయగలడు. థియేటర్ నుంచి వచ్చిన వాడు, పెర్ఫార్మెన్స్, హిస్టరీ, నెక్స్ట్ చాలా మెండుగా ఉన్న హీరో. వీళ్ళందరితోని కలిపి ఈ సినిమాని రవి పనస గారు చాలా అద్భుతమైన రీతిలోని దాన్ని నిర్మించే ప్రయత్నంలో జీజీ విహారీ దాన్ని అంతే అద్భుతంగా రక్తి కంటించి రాణించే విధంగా తెరకెక్కిస్తున్న ఈ కథ రేపు రాబోయే రోజుల్లో. అండ్ ఈ పాటలు కూడా
ఈ మధ్య రోజుల్లో మనం అటువంటి మెలోడీస్, అంటే మెలోడీ అంటే దానికి చాలా డైనమిక్స్ ఉంటాయి. ఈ మధ్య మనం ఎక్కువగా మాంటేజ్ షార్ట్స్ వెనకతలో వచ్చే సాంగ్స్ బాగా సాగదీసి సాగిపోయే నొటేషన్స్తో కానొటేషన్స్తో సాంగ్స్, దాని వెనకాతలో ఒక బీటు, దాని వెనకాతలో ఒక రిథిము, ఈ పాటలు మనం మిస్ అయిపోతున్నాం. అంటే ఒక ఇళయరాజా గారు, ఒక మణిశర్మ గారు, ఒక రాజు కోటి, ఒక కీరవాణి గారు, ఇలాంటి ఒక దేవిశ్రీ ప్రసాద్ గారు, వాళ్ళ పాటలు మనం మిస్ అవుతున్నాం. ఆ మిస్ అవుతున్న ఈ సందర్భంలో కేపీ అనే నూతన సంగీత దర్శకుడు చాలా అద్భుతమైన పాటలు ఇచ్చాడు. మళ్ళీ చాన్నాళ్ళకి ఈ సినిమా ద్వారా మంచి పాటలు వినే అవకాశం ఉంది. నిర్మాణ విలువలను ఎక్కడా కూడా రాజీ పడకుండా రవి పనస్ గారు కేవలం కథని నమ్మి, కథ వెనకాతల దర్శకుడు తాలూకు అంకిత భావాన్ని మెచ్చుకుని సపోర్ట్ చేసి ముందుకి, అంటే ఈ మధ్య కొత్త దర్శకులు కూడా మామూలు కష్టాలు పడట్లేదు వాళ్ళ కథలు చెప్పి ఒప్పించుకోవడానికి. అలాంటి చోట మన వేణు ఉడుగుల్ లాంటి ఒక దర్శకుడు తను పడ్డ కష్టాలని తను గుర్తుపెట్టుకుని ఇలాంటి దర్శకులకి వెన్నంటి ఉండి వాళ్ళకి ప్రోత్సాహం కల్పించి అండ్ వాళ్ళని ముందుకి నడిపించే ఒక మంచి కార్యక్రమాన్ని వేణు ఉడుగులు పెట్టుకోవడం వల్ల, ఆ కారణంగా రవి పనస్ లాంటి నిర్మాత లభించడం వల్ల ఈ రోజునే భగవంతుడు అనే సినిమా తెర రూపం దాల్చిపోతుంది. ఈ సినిమా 100% రేపు రాబోతున్నప్పుడు, ఎందుకంటే సినిమాలో ఒక పక్కన ప్రేమ ఈలలు, మరో పక్కన మృత్యు హేళలు, ఈ రెండింటి మధ్య ఈ కథ నడిచే విధానం బ్రహ్మాండంగా ఆసక్తికరంగా అనురక్తికరంగా ఉండే ఒక సినిమాగా రూపొందబోతుంది అన్నది ట్రేడ్ రిపోర్ట్ అండ్ ఇండస్ట్రీ రిపోర్ట్. కాబట్టి మనం ఇలాంటి సినిమా గురించి తప్పకుండా వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.